వార్తల్లో ముందుగా అనకాపల్లి పట్టణ జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ వద్ద ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భార్యాభర్తల కేసులకు సంబంధించి కౌన్సిలింగ్ సెంటర్లో అవగాహన కల్పించి కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. Okay, good job, Srinivasa sir. That's a meeting. Good. Please, sir. Good job. ఇక్కడ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉమెన్ ఎస్ఐ యమునా గారు ఉన్నారు కదా? Madam, ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఏరియా. ఓకే. నేను ఎస్పీ అనకాపల్లి. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫర్ దాట్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్, డిఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసులు గారు ఫర్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 498A డొమెస్టిక్ హెరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్. దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మనం మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేసుకుంటున్నాము. అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇది డేటా చూసుకుంటే 2024లో టోటల్ 667 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. అందులో 2064 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్గానే 547 కపుల్స్కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్. ఇంకా 2025లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము. ఇప్పుడు వరకు 227 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. ఇందులో 837 కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలర్స్. ఇందులో 172 కపుల్స్కి రికన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్లో రెగ్యులర్గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అంత బాగానే ఉందా లేదా, ఉమెన్తో మాట్లాడమని చెప్తున్నాము. దాని మీద కూడా మనం కంప్లైన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాము, లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.